హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోటీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నానండి. ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ని పెట్టుకొని ప్రీ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కారం కూడా మనకి ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. దీనివల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదండి. మనం ఒక 2 టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటా కూడా కొంచెం బాగా మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అది కొంచెం పైకి తేలి బాగా మగ్గుతుంది కదండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని దీనిలోకి యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికిద్దామండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో కారం ఎక్కువే పడుతుందండి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూను గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా అన్ని మసాలాలు కూడా బోటీకి బాగా పట్టినాయి కదండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఒక 2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే అది బాగా ఉడకాలి కదండి.
ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక స్పూను పెరుగును కూడా యాడ్ చేసుకుందామండి. పెరుగు వేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుందామండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అది పైకి తేలి చక్కగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసాన్ని తీసుకుని దాన్ని కర్రీలోనికి యాడ్ చేసుకుందామండి. చింతపండు రసం ముందుగా ఉడికేటప్పుడు చింతపండు రసాన్ని వేయకూడదండి. ముందు వాటర్తో మనం ఉడికించుకోవాలి, లేదంటే బోటి అనేది ఉడకదండి. ఆ తర్వాత మనం చింతపండు రసంలో వేసి కుక్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకొని ఒక 2 minutes మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒక స్పూను బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ బెల్లం వేయటం వల్ల కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు మరలా చేసుకుని తింటూ ఉంటారు ఫ్రెండ్స్. అంత టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూడండి చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోటీ కర్రీ రెసిపీ రెడీ అయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.